హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము. మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో విన్న తర్వాత వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో అయితే షేర్ చేస్తాం కాబట్టి మీకు డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. 19th అనగా ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ కూడా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ కి స్టాండర్డ్స్ కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ప్రెసెంట్ సిలబస్ అయితే కంప్లీట్ సిలబస్ ఎస్జిటికి సంబంధించి ఫస్ట్ 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. 50 days కి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సేమ్ ఇదే ఫీజులోకే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మీకు క్విక్ క్లాసెస్ ఇస్తాము. అదే విధంగా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఈ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వింటే ఆ ప్రాబ్లమే కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ క్లియర్ గా మీకు దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వీడియో వింటే మీకు అర్థమవుతుంది. ఆ ప్రాబ్లమే కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. కాబట్టి ప్రీవియస్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 50 days కల్లా ఫస్ట్ 50 days కి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. 50 days కి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ క్విక్ క్లాసెస్ ఇస్తూ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం కోర్స్ వచ్చేసరికి కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అది కూడా ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేసాము, ఆల్రెడీ పేమెంట్ గ్రూప్ లో షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము. ఈ రోజు ఏదైతే క్లాసెస్ ఇచ్చామో దానికి సంబంధించి నెక్స్ట్ డే అనగా రేపు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీరు బిజీగా ఉండి ఆ రోజు ఎగ్జామ్స్ రాసుకోలేకపోయినా, ఇన్ కేస్ ఆ రోజు క్లాసెస్ వినలేకపోయినా కానీ మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. ఇది ఒక మంచి అవకాశము. మరి ఇప్పుడే ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైం పాస్ గా ఊరికే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేసి వదిలేస్తున్నారు చాలా మంది. టైం పాస్ గా మెసేజెస్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల. మరి లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ చూద్దాం. మరి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మరి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఫస్ట్ ప్రాబ్లం, ఒక వృత్త రేఖ చిత్రంలో ఒక సెక్టార్ వృత్తంలో 5/12 భాగంగా ఉన్నట్లయితే ఆ సెక్టార్ కోణం ఎంత? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్ వన్ లైన్ ఆన్సర్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తో చేసేయచ్చు. ఫస్ట్ దీనికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. ఫస్ట్ ఇక్కడ వృత్త రేఖా చిత్రంలో ఇచ్చాడు, ఇది వృత్త రేఖా చిత్రము. సో ఇక్కడ మీకు వృత్తము అంటేనే కోణం ఎన్ని డిగ్రీస్ మనకు రావాలి? 360 degrees. డిగ్రీస్ పరంగా ఇస్తేనేమో 360 degrees. అదే పర్సంటేజ్ పరంగా ఇస్తేనేమో ఎంత పర్సంటేజ్ కి సమానము అంటే 100% కి సమానము. శాతము అంటే 100% తీసుకుంటాము, కోణము అంటే 360 degrees కు తీసుకుంటాం. కాబట్టి అక్కడ ఇన్ కేసు దాన్ని బేస్ చేసుకొని డిగ్రీస్ కోణం పరంగా రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగితే కోణం పరంగా అయితేనేమో 360 పరంగా కంపేర్ చేయాలి, శాతాల పరంగా అయితేనేమో 100% కి కంపేర్ చేయాలి. ఈ వృత్తం తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇలా సెక్టార్స్ గా మనం ఇక్కడ డివైడ్ చేయొచ్చు, ఇలా సెక్టార్ గా డివైడ్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఒక వృత్త రేఖా చిత్రంలో డయాగ్రామ్ ఇచ్చి కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ పరంగా తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక 15%, ఓకేనా, ఇది ఒక 35%, ఇది ఒక 30%, ఇది ఒక 20%, ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా మొత్తం పర్సెంటేజ్ అంటే మనకి ఎంత రావాలి కన్సిడర్ చేస్తే 100% కి రావాలి. ఇన్ కేసు డిగ్రీ పరంగా క్యాలిక్యులేట్ చేస్తామనుకోండి 360 పరంగా రావాలి. అంటే ఇక్కడ సమ్ టైమ్స్ ఎలా ఇస్తారంటే, ఇది ఒక ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆహారం కోసం ఖర్చు చేస్తున్నాము, ఇది బట్టల కోసం ఖర్చు చేస్తున్నాము, ఇది వైద్యం కోసం చదువు కోసం ఖర్చు చేస్తున్నాము, వైద్యము చదువు కోసం ఖర్చు చేస్తున్నాము, ఇది
ఆదా ఆదా చేస్తున్నాము ఇలా ఇచ్చాడు అనుకోండి ఇక్కడ ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఆహారం కొరకు 5,000 ఖర్చు చేస్తే ఎంత ఆదా చేశాడు అంటాడు. ఆహారం కొరకు 5,000 ఖర్చు చేస్తే ఎంత ఆదా చేశాడు అని అడగచ్చు. లేదా తన కుటుంబం బేస్ చేసుకొని నెలసరి ఆదాయం ఎంత అయితే వైద్యము చదువు కోసం ఎంత ఖర్చు పెట్టాడు ఇలా క్వశ్చన్ బేస్ చేసుకొని అడగచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం కోసము 5,000 ఖర్చు చేశాడు అనుకోండి. ఇప్పుడు బట్టల కోసం ఎంత ఖర్చు చేసి ఉంటాడు అని అడిగాడు అనుకోండి. ఇక్కడ మీకు పర్సంటేజ్ అంటే దేని బేస్ చేసుకొని చెప్పాలి? 100% బేస్ చేసుకొని చెప్పాలి. ఇన్ కేస్ క్వశ్చన్ డిగ్రీలో ఇచ్చాడు అనుకోండి 360 degrees పరంగా చెప్పాలి. ఇక్కడ 20% కి ఎంత ఖర్చు చేశాడు? 5,000 ఖర్చు చేశాడు. అయితే బట్టలు ఎంత పర్సెంటేజ్? 15% కాబట్టి 15% కి ఎంత? సింపుల్ క్వశ్చన్. సో ఈ 20 సైడ్ వస్తే బై అవుతుంది. అంటే 20% 5,000 అయితే 1% కి ఏమవుతుంది? బై 20 అవుతుంది. కాబట్టి 5,000 by 20 ఇంటూ 15% కావాలి కాబట్టి 15% క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా తన నెలసరి జీతము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపీస్ అనుకోండి. నెలసరి జీతము 20,000 రూపీస్ అనుకోండి. అప్పుడు వైద్యము చదువు కోసం ఎంత ఖర్చు పెట్టాడు అని అడుగుతాడు. ఎంత ఖర్చు పెట్టాడు అంటే ఇక్కడ మొత్తం కదా ఇది. ఈ 20,000 అనేది ఏంటి? తన నెలసరి జీతము అంటే మొత్తాన్ని బేస్ చేసుకుని ఉంది. ఇక్కడ పర్సంటేజ్ పరంగా ఇచ్చాడు కాబట్టి మొత్తము అంటే ఎంత తీసుకోవాలి? 100% తీసుకోవాలి. అంటే 100% కి ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. 20,000 అంటే మొత్తాన్ని బేస్ చేసుకొని. ఇప్పుడు చదువు వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టాడు అంటే ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి? 35% కి ఎంతనో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 100 వస్తే బై అవుతుంది. దట్ మీన్స్ 20,000 by 100 ఇంటూ ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి? 35% కి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా క్వశ్చన్ అడగచ్చు. లేదా సింపుల్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే వైద్యము చదువు కోసం చేసినటువంటి ఇక్కడ శాతాన్ని కోణం రూపంలో వ్యక్తపరచగా అంటే డిగ్రీస్ రూపంలో వ్యక్తపరచగా అంటాడు. అంటే ఇక్కడ సెక్టర్ పరంగా మనకు పర్సెంటేజ్ పరంగా ఇచ్చాడు కదా, దీన్ని ఏమని అడుగుతున్నాడు అంటే డిగ్రీస్ లేకి కన్వర్ట్ చేయి అంటున్నాడు. అంటే ఎలా కన్వర్ట్ చేయాలి అంటే 35% ఉంది కదా, ఈ 35% అనేది దేనికి సమానంగా తీసుకుంటున్నాము? 100 కి తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకు 100 కదా, 100% పరంగా మనకి ఎంత ఇచ్చాడు? 35 ఇచ్చాడు. ఈ 35 అనేది మనం దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి? డిగ్రీస్ లో క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి సింపుల్ గా ఎలా చెప్తాము అంటే ఈ 100% అనేది ఎన్ని డిగ్రీస్ కి సమానము అంటే 360 degrees కి సమానము. అంటే వృత్తము అంటున్నాం కాబట్టి డిగ్రీస్ అయితే 360, పర్సెంటేజ్ అయితే 100 కాబట్టి 100% ఎన్ని డిగ్రీస్ కి సమానము? 360 degrees కి సమానము. ఇప్పుడు దీన్ని మనము డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 35% కి ఎంత? సింపుల్ క్వశ్చన్. సో మనము అప్పుడు 360 ఈ బయట వస్తే 100 అవుతుంది. మనకు కావాల్సింది 1% కి ఎంత కాబట్టి ఇంటూ 35 చేస్తే సరిపోతుంది. అంటే మనకు ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో మీకు ఇలా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మీకు స్పష్టంగా చెప్పాను. ఇదే వృత్తాన్ని బేస్ చేసుకొని ఇంకో విధంగా అడగచ్చు. ఏమని? వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటాడు. వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలము? అనంతము. చాలా చాలా ఇంపార్టెంట్. సర్కిల్ బేస్ చేసుకొని సిమెట్రిక్ లైన్స్ ఎన్ని అంటే అనంతము. అదే అర్ధవృత్తాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, అంటే ఇక్కడ వృత్తం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. అర్ధవృత్తం వచ్చింది అనుకోండి, అర్ధవృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 1. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ కూడా అదే. అర్ధవృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 1. వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే అనంతము. అదే విధంగా వృత్తాన్ని బేస్ చేసుకొని వృత్త పరిధి ఫార్ములా 2πr, వృత్త వైశాల్యం ఫార్ములా πr². అర్ధవృత్తాన్ని బేస్ చేసుకొని అర్ధవృత్త వైశాల్యము πr²/2. అర్ధవృత్త పరిధి అంటే πr + 2r. వ్యాసానికి వ్యాసార్థానికి రిలేషన్ ఏంటి? వ్యాసార్థాన్ని డబల్ చేస్తే మనకు వస్తేది ఏంటి అంటే వ్యాసము. అంటే రేడియస్ కి డయామీటర్ కి, అంటే రేడియస్ ని డబల్ చేసామనుకోండి మనకు డయామీటర్ వచ్చేస్తుంది. లేదా డయామీటర్ లో సగము మనకి ఏమవుతుంది అంటే రేడియస్ అవుతుంది. అంటే వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది? ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. సో వాటి గురించి ఆల్రెడీ మీకు అక్కడ క్లియర్ గా చెప్పాను కాబట్టి ఒక్కసారి మీకు రికలెక్ట్ చేశాను. బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. సెక్టార్ వృత్తంలో 5/12 భాగము అని ఇచ్చాడు. 12వ భాగము అంటే మొత్తం మీద ఈ పార్ట్స్ మొత్తము 12 పార్ట్స్ గా డివైడ్ చేస్తే
మొత్తం ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తే 12 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఇక్కడ 5 పార్ట్స్ కి ఎంత అవుతుంది అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. మొత్తం ఎన్ని భాగాలు, ఎప్పటికైనా డినామినేటర్ దేన్ని చూపిస్తుంది, మొత్తం భాగాలను చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేకులో 1/4 ఎంత అని అడిగాడు అనుకోండి. 1/4 అంటే ఏంటి, మొత్తం 4 భాగాలలో ఒక భాగము అని. ఓకేనా, మొత్తము 15/4 తీసుకున్నాం అనుకోండి, అంటే 4/15 తీసుకున్నాం అనుకోండి, మొత్తము 15 భాగాలలో ఎన్నో భాగాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాము, 4 భాగాలను మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. అది న్యూమరేటర్ కి డినామినేటర్ కి కంపారిజన్. ఇక్కడ మొత్తం 5/12 అని ఇచ్చాడు. దీంట్లో ఏమని క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు, సెక్టార్ కోణం పరంగా అడిగాడు. ఇక్కడ సెక్టార్ కోణం పరంగా అడిగాడు. సెక్టార్ కోణము అంటేనే మీకు ఏం చెప్పాను, ఇక్కడ 360 డిగ్రీస్ కి సమానము. డిగ్రీస్ అంటేనే 360 డిగ్రీస్ సమానం కాబట్టి మొత్తము అంటే మనం డినామినేటర్ పరంగా చెప్తాం కాబట్టి డినామినేటర్ లో మనకి ఎంత రావాలి, 360 రావాలి. డినామినేటర్లో ఎంత రావాలి, 360. అంటే సింపుల్ మెథడ్ చెప్తా, లాజికల్ మెథడ్ కూడా చెప్తా. మరి డినామినేటర్ లో 360 రావాలి అంటే 12 కి ఎంత మల్టిప్లై చేయాలి, 12 3s 36 కాబట్టి ఇంటూ 30. మరి డినామినేటర్ లో ఇంటూ 30 చేసామంటే న్యూమరేటర్ లో కూడా మనం ఏం చేయాలి, ఇంటూ 30 చేయాలి. అప్పుడు 5 3s ఎంత 15. అంటే మొత్తం సెక్టార్ కోణం 360 అయితే న్యూమరేటర్ పార్ట్ ఎంత వస్తుందంటే 150. కాబట్టి హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 150. అంటే వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే, కోణం పరంగా అడిగాడు కాబట్టి ఇలా భాగాల పరంగా ఇచ్చినప్పుడు సో డినామినేటర్ అనేది మొత్తానికి కంపేర్ చేస్తే సరిపోతుంది. సో డినామినేటర్ ఏంటి ఇక్కడ 12 కాబట్టి ఆ 12 కి ఎంత మల్టిప్లై చేస్తే 360 వస్తుందో చెక్ చేయండి. ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేసామో అదే న్యూమరేటర్ లో కూడా మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ యొక్క పార్ట్ ఎంతనో మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు, లేదా ఇంకో విధంగా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అంటే 5/12 అంటున్నాం. ఇప్పుడే ఫ్రాక్షన్ ఫార్మ్ యొక్క మీనింగ్ చెప్పాను. ఏమని, మొత్తము 12 భాగాలలో 5 భాగాలు అని. మొత్తము 12 భాగాలలో 5 భాగాలు. మొత్తము 12 భాగాలు అంటున్నాము. మొత్తం ఎన్ని భాగాలు, 12 భాగాలు. ఈ మొత్తము 12 భాగాలు అంటే మొత్తము అంటే కోణం పరంగా ఎంత అని చెప్పాను, 360 డిగ్రీస్. కాబట్టి 12 కి మనకు ఎంత అవుతుంది అంటే 360 డిగ్రీస్ అవుతుంది. 5/12 అంటే మొత్తము 12 భాగాల్లో 5 భాగాల పరంగా. మొత్తము అంటున్నాం కాబట్టి డిగ్రీస్ పరంగా ఎంత, 360. కాబట్టి డినామినేటర్ 12 దేన్ని చూపిస్తుంది, 360 డిగ్రీస్ చూపిస్తుంది. ఇన్ కేసు శాతాల పరంగా ఇచ్చాడు అనుకోండి 100% ని చూపిస్తుంది. ఇంకా మనకు కావాల్సింది 5 కాబట్టి 5 కి ఎంత, 5 కి ఎంత. సో ఈ 12 కి ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది, బై అవుతుంది. కాబట్టి 360/12 ఇంటూ అంటే 1 పార్ట్ కి ఏమవుతుంది, బై 12 అవుతుంది. 5 పార్ట్స్ కావాలి కాబట్టి మనకి ఏం చేయాలి, ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. అంతే కదా, సింపుల్. చూడండి లాజిక్. 5 వస్తువుల ఖరీదు 20 రూపాయలు అనుకోండి, 3 వస్తువుల ఖరీదు ఎంత. సో ఇలాంటి మోడలే ఎలా చేస్తాం మనము, 5 వస్తువుల ఖరీదు 20 రూపాయలు అయితే ఒక వస్తువు ఖరీదు ఏమవుతుంది, 20/5. ఒక వస్తువు ఖరీదు 20/5 అవుతుంది. మనకు కావాల్సిన ఇది ఒక వస్తువు. ఇప్పుడు 3 వస్తువులు కావాలి కాబట్టి ఏం చేస్తాము, ఇంటూ 3 చేస్తే సరిపోతుంది. సేమ్ ప్రిన్సిపల్. క్యాన్సిలేషన్ ఏమన్నా ఉందా, 12 ఒకట్లు 12 3 36 0. 30 × 5 3 5 ఎంత, 15. పక్కన ఒక 0. సో ఆన్సర్ ఎంత, 150 డిగ్రీస్. అంటే మీరు ఏ మెథడ్ అయినా చేయండి, లేదా సింపుల్ గా డినామినేటర్ అనేది 360 కి ఈక్వలెంట్ చేసుకొని కూడా మనం న్యూమరేటర్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది ఒక మోడల్. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం. బట్ దానికి రిలేటెడ్ గా ఇలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఇక్కడ పర్సంటేజే కాదు, ఇక్కడ డిగ్రీస్ ని బేస్ చేసుకొని కూడా అడగచ్చు. సో ఇక్కడ నేను పర్సంటేజ్ కాబట్టి 100 పరంగా తీసుకున్నా, డిగ్రీస్ అయితేనేమో 360 పరంగా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీరే ఆన్సర్ చేయగలగాలి. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 7/8 మీటర్ల పొడవు గల తీగను 2 ముక్కలుగా విభజించినప్పుడు ఒక ముక్క పొడవు ఇచ్చాడు, రెండో ముక్క పొడవు ఎంత అని అడిగాడు. దీనికి పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక తీగ ఏ నుంచి బికి. అంటే ఇక్కడ మొత్తము ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తము 10 మీటర్స్ అనుకోండి, ఈ మొత్తము 10 మీటర్స్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ 7 మీటర్స్ అనుకోండి. అంటే ఒక ముక్క ఇక్కడ నుంచి ఇక్కడికి 7 మీటర్స్ అనుకోండి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 3 మీటర్స్. మన నోటి కొంటే చెప్పేయచ్చు, అవునా. ఈ ప్రాబ్లం అయితే మొత్తం 10 మీటర్స్,
ఒక ముక్క 7 మీటర్స్ అయితే ఇంకా రెండో ముక్క ఎంత ఉంటుంది 3 మీటర్స్ అని చెప్తున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాము? మొత్తంలో నుంచి ఒక ముక్క తీసేసాం అనుకోండి, రెండో ముక్క ఎంతనో తెలిసిపోతుంది, అంతే కదా. లేదా మొత్తము 10 ఈజ్ ఈక్వల్ టు ఒక ముక్క 7, రెండో ముక్కని x అనుకున్నాం అనుకో, ఈ +7 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, కాబట్టి 10 - 7 ఎంత 3. అంటే మనకు తెలుసు కాబట్టి వెంటనే మొత్తం 10, ఒక ముక్క 7 అయితే ఇంకో ముక్క 3 అని మనం వెంటనే చెప్పగలిగాం. ఎలా? న్యూమరికల్ వాల్యూస్ సింపుల్ గా ఉన్నాయి కాబట్టి, మనకు తెలిసిన కంటెంట్ కాబట్టి. అందుకే కొన్ని కాన్సెప్ట్స్ మనకు తెలిసిన దాంట్లోకి మార్చుకుంటే ఇంకా చాలా చాలా ఈజీగా చెప్పేయచ్చు. అంటే మొత్తం నుంచి 7 తీసేస్తే 3 వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఎంత ఇచ్చాడు? 7/8. 7/8. ఒక ముక్క పొడవు ఎంత ఇచ్చాడు? 1/4. అంటే మొత్తంలో నుంచి ఒక ముక్క పొడవు తీసేసాం అనుకోండి, మనకు ఆటోమేటిక్ గా రెండో ముక్క పొడవు ఎంతనో తెలిసిపోతుంది. ఇది సింప్లిఫై మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. సో ఫ్రాక్షన్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ప్లస్ పరంగా కానీ మైనస్ పరంగా ఇచ్చినప్పుడు దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఎలా? డినామినేటర్ కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా సింపుల్ లాజిక్ ఏంటి అంటే 4 7s అంటే రెండు ఉన్నప్పుడు సింపుల్ లాజిక్ 4 7s 28, మైనస్ ఉంది కాబట్టి మైనస్, 8 1s 8, 4 7s అంటే క్రాస్ మల్టిప్లికేషన్ పరంగా 4 7s 28 మైనస్ 8 1s 8 బై 8 4s ఎంత 32. 8 4s ఎంత 32. సింపుల్ గా 32 చేయడమే, అంటే ఈ రెండు మల్టిప్లై చేయడమే. 28 లోంచి 8 పోతే ఎంత 20. 20/32 క్యాన్సిలేషన్. 4 5s 20, 4 8s 32. సో ఆన్సర్ ఎంత 5/8 హియర్. అంటే మొదటి ఒక ముక్క 1/4 మీటర్స్ అయితే రెండో ముక్క ఎంత ఉంటుంది అంటే 5/8 మీటర్స్ ఉంటుంది. సో ఇలాగైనా చేయొచ్చు. లేదా దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది. ఎలా చేయొచ్చు? రెండో మెథడ్ పరంగా 7/8 మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ డినామినేటర్ లో 8 ఉంది కదా, దీన్ని కూడా మనం 8 గా మార్చుకోవచ్చా? 4 ని మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? డినామినేటర్ ని 2 మల్టిప్లై చేసాం అనుకోండి, 4 2s 8. అంటే డినామినేటర్స్ ఈక్వల్ చేస్తున్నా. డినామినేటర్ 2 మల్టిప్లై చేసామంటే న్యూమరేటర్ కూడా ఎంత 2 మల్టిప్లై చేయాలి, 2 నే మల్టిప్లై చేయాలి. అప్పుడు దాని విలువ మారదు. 2/2 క్యాన్సిల్ అయితే మళ్ళీ 1/4 కాబట్టి 7/8 మైనస్ 1 2s 2 బై 4 2s 8. అంటే ఈ ఫ్రాక్షన్ ఫామ్ కి ఏం చేశానంటే డినామినేటర్ ఈక్వల్ కావడం కోసము న్యూమరేటర్ డినామినేటర్ ని బేస్ చేసుకొని రెండుతో ఏం చేశాను అంటే మల్టిప్లై చేశాను. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి 8 8 కామన్ కాబట్టి 8, 7 - 2 ఎంత 5. సో ఆన్సర్ 5/8. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక దీర్ఘచతురస్రం కర్ణము 17 సెంటీమీటర్స్ మరియు దాని పొడవు 15 సెంటీమీటర్స్ అయితే దాని వెడల్పు ఎంత? అంటే ఇక్కడ దీర్ఘచతురస్రాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. రెక్టాంగిల్ ఇలా రెక్టాంగిల్. ఇవి డయాగ్నల్స్. మీరు ఏ డయాగ్నల్ తీసుకోండి, ఇక్కడ రెండు డయాగ్నల్స్ డ్రా చేయగలము. ఇలా రెండు డయాగ్నల్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక దీర్ఘచతురస్రం అనుకుంటే ఏసీ బీడీలు మనకి ఏమవుతాయంటే కర్ణాలు అవుతాయి. 4 పొడవులు, ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది 90 డిగ్రీలు ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కర్ణము 17 సెంటీమీటర్స్, రెండు కర్ణాలు సమానము. మీరు ఏ కర్ణమైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కర్ణం తీసుకుంటున్నా. సో మీరు డ్రా చేయడం కోసం డ్రా చేశాను. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 17 సెంటీమీటర్స్. ఇది కర్ణము అంటే డయాగ్నల్ అంటాం. ఇది కర్ణము. నెక్స్ట్ దాని పొడవిచ్చాడు. ఇది పొడవిచ్చాడు. ఎంత ఇచ్చాడు? 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వెడల్పు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో మీకు ఆన్సర్ అక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. చూడండి, ఇది మనకు ఏ ఆకారంలో ఉంది? ఏ ఆకారంలో ఉంది? లంబకోణ త్రిభుజము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకొని మనకు క్లియర్ గా ఫార్ములా ఉంది. ఒక ఫార్ములా ఏంటి? కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణానికి భుజాలకు సంబంధించినటువంటి రిలేషన్ ఏంటి అంటే కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ కర్ణం అంటే ఏంటంటే ఇది ఒక భుజం, ఇది ఇంకో భుజం, ఇది. అంటే మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ ఫార్ములా ఏంటి? కర్ణము స్క్వేర్ దట్ ఈస్ 17 స్క్వేర్ is equal to భుజము స్క్వేర్ ఒకటి 15 స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని మనం ఏమనుకున్నాము? బీసీ స్క్వేర్ లేదా భుజము స్క్వేర్. 17 స్క్వేర్ ఎంత? 289. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్. 15 స్క్వేర్ 225. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 4 6 64. భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 64 అయితే
ఈ స్క్వేర్ మనకు కావాల్సింది భుజం కదా, భుజం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 64, దేని యొక్క వర్గము 64, 8 కాబట్టి 64 అంటే మనకు ఆన్సర్ ఏంటి, భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఎంత అంటే 8, 8 64 కాబట్టి అంటే మనకి ఇక్కడ ఇది పొడవు ఇది వెడల్పు కాబట్టి ఆ వెడల్పే మనకి ఎంత అంటే 8, ఇది ఎంత 8 యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్. సింపుల్ లాజిక్ చూడండి. సో దీన్ని కొంచెం డెప్త్ గా వెళ్ళాను అనుకోండి, కొంచెం డెప్త్ గా అబ్జర్వ్ చేస్తే ఒక దీర్ఘచతురస్రాన్ని బేస్ చేసుకొని దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, ఇది లెంత్ ఇది బ్రెడ్త్, ఇది లెంత్ ఇది బ్రెడ్త్ అంటే దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం కదా, అప్పుడు ఇది కూడా మనకి ఏమవుతుంది లెంత్, ఇదేమవుతుంది బ్రెడ్త్ అంటే ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి చుట్టుకొలత అంటే చుట్టూ కొలవాలి, ఎల్ ప్లస్ బి అంటే 2 L ఉన్నాయి 2 Bలు ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీస్తే 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ హైలైట్ చేసుకోండి. అదే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే ఎల్ ఇంటూ బి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అయితేనేమో ఎల్బి. అదే కర్ణము పరంగా ఫార్ములా అబ్జర్వ్ చేస్తే కర్ణం పరంగా దీని పరంగా అంటే ఇప్పుడే చెప్పాను కదా, కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పాను. అంటే కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, భుజము స్క్వేర్ అంటే పొడవు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్. మనకు కావాల్సింది కర్ణం కాబట్టి అప్పుడు కర్ణము ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇవి ఫార్ములాస్, చుట్టుకొలత, వైశాల్యము, కర్ణము. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 15 సెంటీమీటర్లు, దాని వెడల్పు 8 సెంటీమీటర్లు అయితే దీర్ఘచతురస్రం యొక్క కర్ణం ఎంత అంటాడు. సింపుల్ క్వశ్చన్. పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, కర్ణం ఎంత, ఫార్ములా ఏంటి, వాటి యొక్క స్క్వేర్స్ చేసి సమ్ చేసి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సమ్ టైమ్స్ పొడవు ఇచ్చేసి చుట్టుకొలత ఇచ్చి వెడల్పు అడగచ్చు, లేదా పొడవు వెడల్పుల యొక్క నిష్పత్తి ఇచ్చి చుట్టుకొలత ఇచ్చి పొడవు ఎంత అని అడగచ్చు, వెడల్పు ఎంత అని అడగచ్చు, లేదా వైశాల్యం ఎంత అని అడగచ్చు, లేదా పొడవు వెడల్పు యొక్క నిష్పత్తి ఇచ్చి వైశాల్యం ఇచ్చేసి పొడవు ఎంత అడగచ్చు, వెడల్పు ఎంత అని అడగచ్చు, లేదా చుట్టుకొలత ఎంత అని కూడా అడగచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అదే విధంగా దీర్ఘచతురస్రానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 2. అదే దీర్ఘచతురస్రం కాకుండా చతురస్రం తీసుకున్నాం అనుకోండి, చతురస్రానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 4 హైలైట్ చేసుకోండి. దీర్ఘచతురస్రాలు అన్ని చతురస్రాలు అవుతాయి అంటే కావు, చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలుగా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అందుకే మన డైలీ క్లాసెస్ వింటే మీకు బిట్ అదే కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, కంటెంట్ బేస్ చేసుకొని ఇంకా క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము, దీర్ఘచతురస్రం యొక్క కర్ణము, ఇక్కడ లంబకోణ త్రిభుజం అని చెప్పాను. మరి లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకుని కూడా బిట్ అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే లంబకోణ త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత, 0. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు. లంబకోణ త్రిభుజం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత, 0. అదే లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత, లంబకోణ సమద్విబాహు అంటున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ 90 డిగ్రీస్, లంబకోణము అంటేనే ఒక కోణం విలువ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. కర్ణానికి ఎదురుగా ఉంటుంది అంటే 90 డిగ్రీస్ కి ఎదురుగా ఉండేది మనకి ఏంటి అంటే కర్ణము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాము అనుకోండి, ఇదే కదా లంబకోణ త్రిభుజము, ఎస్ ఇది 90 డిగ్రీస్ అంటే ఇది దీనికి ఎదురుగా ఉండేది ఏబిసి లంబకోణ త్రిభుజం అనుకుంటే దీనికి ఎదురుగా ఉండేది మనకి ఏమవుతుంది, కర్ణం అవుతుంది. ఈ లంబకోణ త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 0. ఇన్ కేస్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని ఇచ్చాడు అనుకోండి, సమద్వి అంటే ఈ 2 భుజాలు సమానం. ఇప్పుడు ఈ 2 భుజాలు సమానం కాబట్టి మనం ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు అంటే ఒక సౌష్ఠవ రేఖ గీయచ్చు. చూడండి క్వశ్చన్స్ చూడండి ఎలా అయినా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఖచ్చితంగా బిట్స్ అడిగేటువంటి పాయింట్స్ ఇవన్నీ. లంబకోణ త్రిభుజానికి అయితే 0, లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి అయితే 1. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడగచ్చు ఏమని, ఒక ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం అయితే ఏబిసి ఒక లంబకోణ త్రిభుజము బి వద్ద లంబకోణం చేస్తుంది, అంటే బి వద్ద లంబకోణం చేస్తుంది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ అయితే యాంగిల్ సి ఎంత అంటాడు. సింపుల్ క్వశ్చన్.
ఓకేనా. త్రిభుజం ఏబిసిలో బి వద్ద లంబకోణము చేయును. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 degrees అయితే యాంగిల్ సి విలువ ఎంత అంటాడు. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, లంబకోణము అంటే ఇక్కడ ఎంత 90 degrees, ఒక కోణం ఎంత ఇచ్చాడు 50 ఇచ్చాడు. త్రిభుజము అంటేనే త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత 180 degrees. త్రిభుజము అంటేనే త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత 180, కాబట్టి 90 ఒక 50 ఎంత 140. ఇప్పుడు మిగిలింది ఎంత రావాలి 40 రావాలి. సో మిగతా ఆన్సర్ ఎంత 40. ఇది క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏమని అడగచ్చు, ఒక ఏబిసి త్రిభుజంలో బి వద్ద లంబకోణం చేయును. బి వద్ద లంబకోణం చేయండి. అలా ఇవ్వకుండా త్రిభుజం ఏబిసి అనేది లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటాడు. లంబకోణ సమద్విబాహు త్రిభుజము బి వద్ద లంబకోణం చేస్తే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి నిష్పత్తి ఎంత, లేదా యాంగిల్ ఏ ఇస్టు యాంగిల్ బి ఇస్టు యాంగిల్ సి విలువ ఎంత అంటాడు. అంటే రేషియో అడుగుతాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాను, బి వద్ద లంబకోణం చేయను అని చెప్పాను. లంబకోణ సమద్విబాహు అంటాడు కాబట్టి ఈ రెండు భుజాలు సమానము. ఈ రెండు భుజాలు సమానం అయితే వీటికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు కూడా ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అప్పుడు ఇది 40 అంటే ఇది 90. అప్పుడు ఈ రెండు కోణాలు మొత్తం ఎంత రావాలి 90 రావాలి. ఎందుకని సమానము అంటున్నాం కాబట్టి. అప్పుడు కోడ్ ఎంత ఉంటుంది 45, ఇది కూడా ఎంత ఉంటుంది 45. ఎందుకని లంబకోణ సమద్విబాహు అంటున్నాము. లంబకోణము అంటే 90, సమద్విబాహు అంటే ఆ రెండు కోణాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అంటే ఒక కోణం 90 అయితే మిగిలిన రెండు కోణాలు మొత్తం 90 రావాలి. కాబట్టి సమానంగా ఉండాలంటే మనకి ఎంత ఉండాలి 45. ఇప్పుడు నిష్పత్తి అడిగాడు. యాంగిల్ ఏ 45, యాంగిల్ బి 90, యాంగిల్ సి 45. 1 2 1 అంటే ఏ నిష్పత్తిలో ఉంటాయి 1:2:1. అంటే ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో బి వద్ద లంబకోణం చేస్తే ఏబిసిలు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే 1:2:1 నిష్పత్తిలో ఉంటాయి. సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలగాలి. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి కంటెంట్ చెప్తున్నా. లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకొని ఇంకొక విధంగా కూడా అడగచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో లంబకోణాన్ని తెలియచేసే కొలతలు అంటాడు, లేదా లంబకోణాన్ని ఏర్పరచని కొలతలు అంటాడు. లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచని కొలతలు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 లంబకోణాన్ని ఏర్పరుస్తాయా అంటే చెక్ చేద్దాం. లంబకోణం అంటే ఇది. ఎప్పటికీ గ్రేటర్ గా ఉండే వాల్యూ ఏంటి కర్ణము. ఇంకా మిగిలిన నీ ఇష్టం ఏదైనా తీసుకో. కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏం కావాలి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 9 25, 25 ఇస్ ఈక్వల్ టు 25 సరిపోయింది. కాబట్టి ఈ కొలతలు లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. చూడండి క్వశ్చన్ ఇది ప్రీవియస్ డిఎస్ లో కూడా అడిగాడు ఈ మోడల్లో. అంటే ఈ క్రింది వానిలో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచని కొలతలు అంటాడు. సో గ్రేటర్ ఎప్పటికి ఏం తీసుకోవాలి కర్ణం తీసుకోవాలి. దీని యొక్క వర్గము మిగిలిన రెండు కొలతల వర్గాల మొత్తానికి ఏం కావాలి సమానం కావాలి. అలా సమానం అయితే అవి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో విధంగా అడగచ్చు. ఈ క్రింది వానిలో పైథాగరస్ త్రికము కానిది అంటాడు. ట్రిప్లెట్స్ అంటాం. త్రికములు కానివి, త్రికాలంటే ఈ మూడు. అంటే లంబకోణ త్రిభుజాన్ని ఏవైతే ఏర్పరుస్తాయో వాటిని మనం ఏమంటాము అంటే త్రికాలు అంటాం. పైథాగరియస్ త్రికాలు అంటాం. సో త్రికం కానిది అంటే ఏదైతే లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచదో అదే త్రికం కాదు. సో ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక బొమ్మ 72 రూపాయలకు కొని 80 రూపాయలకు అమ్మితే లాభమా నష్టమా ఎంత శాతం అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కొన్న వేల అమ్మిన వేలను బేస్ చేసుకొని లాభశాతం కానివ్వండి నష్టశాతం కానివ్వండి. సమ్ టైమ్స్ లాభశాతం ఇచ్చి కొన్న వేల ఇచ్చి అమ్మిన వేల అడగచ్చు, నష్టశాతం ఇచ్చి కొన్న వేల ఇచ్చి అమ్మిన వేల అడగచ్చు. లాభశాతము వాటి పరంగా అంటే రిలేషన్ ఏ విధంగా కానివ్వండి, లేదా కొన్న వేల ఇచ్చి అమ్మిన వేల ఇచ్చి లాభశాతం ఎంత నష్టశాతం ఎంత, లేదా లాభం ఎంత నష్టం ఎంత, లేదా ఒక వస్తువును ఇంతకు కొని ఇంతకు అమ్మితే అంటే ఆ రిలేషన్ బేస్ చేసుకొని ఏ విధంగా అయినా అడగచ్చు. లేదా 16 వస్తువుల యొక్క కొన్న వేల ఇంత అయితే 18 వస్తువుల యొక్క అమ్మిన వేల ఇంత అయితే మొత్తం మీద లాభం వస్తుందా నష్టం వస్తుందా. లేదా 2 వస్తువులను ఒక్కో దాన్ని పెట్టి ఇంత కొంటే ఒక్కోటి ఇంతకు అమ్మితే మొత్తం మీద లాభం వస్తుందా నష్టం వస్తుందా. ఈ విధంగా లాభశాతాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. దీనికి సింపుల్ లాజిక్ ఓకేనా. ఇది 20 రూపాయలు అనుకోండి, 20 రూపాయలు నేను కొన్నది 20 రూపాయలు. ఈ కొన్నదానికన్నా ఎక్కువ అమ్ముకుంటే నాకు లాభము, తక్కువ అమ్ముకుంటే ఏమొస్తుంది నష్టము. అంటే కొన్న కన్నా ఎక్కువ అమ్ముకుంటే అంటే అమ్మిన వేల ఎక్కువ ఉంటుంది,
లాభం వచ్చేస్తా. అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ ఉన్నది కదా ఫస్ట్ మనం తీసుకోవాలి. అంటే ఫార్ములా పరంగా ఏం చెప్పొచ్చు, అమ్మిన వేల మైనస్ కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, లాభము. సమ్ టైమ్స్ ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వాణిలో సరికానిది గుర్తించండి అంటాడు. అప్పుడు డిస్కౌంట్ల పరంగా లేదా అమ్మిన వేల కొన్న వేల లాభశాతం నష్టశాతం పరంగా ఫార్ములాస్ ఇచ్చేసి వాటి పరంగా సరికానిది గుర్తించండి అంటాడు. సో అమ్మిన వేల ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, 20 రూపాయలకు కొన్నా 30 రూపాయలకు అమ్మినా అంటే 10 రూపాయల లాభం. ఎలా చెప్తున్నాము, 30 - 20 అంటే ఎంతకు ఎక్కువ అమ్ముకుంటే అంత లాభము. అదే రివర్స్ రాసామనుకో, కొన్న వేల మైనస్ అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, నష్టం అవుతుంది. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువగా ఉంటే లాభము. అంటే అదే లాభాన్ని పరంగా మనం ఏం చెప్పొచ్చు, అమ్మిన వేల గ్రేటర్ దాన్ కొన్న వేల. ఇది ఇంపార్టెంట్. అంటే ఫార్ములాస్ పరంగా అడగాలి అనుకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా బిట్ అడుగుతాడు. అదే నష్టం అనుకోండి, కొన్న వేల ఎక్కువ ఉంటది. అంటే అమ్మిన వేల కన్నా కొన్న వేల ఎక్కువ ఉంటే, అమ్మిన వేల గ్రేటర్ దాన్ కొన్న వేల అయితేనేమో లాభము, కొన్న వేల గ్రేటర్ దాన్ అమ్మిన వేల అయితేనేమో నష్టము. దీన్ని లెస్ దాన్ పరంగా ఇచ్చామనుకోండి, ఎలా రాసుకోవచ్చు, కొన్న వేల లెస్ దాన్ అమ్మిన వేల. అంటే ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అది ఎక్కువ అని అంతే. ఈ సైడ్ ఉంది అంటే ఇక్కడ అమ్మిన వేల ఎక్కువ, ఈ సైడ్ ఉంది కాబట్టి ఇది అమ్మిన వేల ఎంత. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ జస్ట్ రివర్స్ రాసుకోవడమే. దీన్ని ఎలా రాసుకుంటాము, అమ్మిన వేల లెస్ దాన్ కొన్న వేల, రెండు ఒకటే. ఇవి రెండు రివర్స్ రాశాను, అప్పుడు ఇది గ్రేటర్ దాన్ కాస్త ఏమైంది, లెస్ దాన్ అయిపోయింది అంతే, అంతకన్నా ఏమీ లేదు. సో ఫార్ములాస్ పరంగా ఈ విధంగా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు లాభం ఇది. అదే లాభశాతం ఎంత అని అడిగాడు అనుకోండి, లాభశాతం ఎంత అయితే అడిగితే మనం ఏం చెప్తాము, లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. లాభశాతానికి ఫార్ములా ఏంటి, లాభము బై కొన్న వేల ఇంటూ 100. అదే నష్టశాతం ఎంత అడిగాడు అనుకోండి, నష్టము బై కొన్న వేల ఇంటూ 100. అంటే లాభం కానీ నష్టం కానీ మనం కొన్నదాన్ని బేస్ చేసుకుని చెప్తాం కాబట్టి కొన్న వేలను బేస్ చేసుకుని మనం లాభం కానీ నష్టం కానీ చెప్పుకోవచ్చు. అంటే ఫార్ములా లాభశాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. నష్టశాతం ఫార్ములా నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఇంకా రిలేషన్ బేస్ చేసుకొని మీకు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే లాభ నష్టాలను బేస్ చేసుకొని మొత్తం ఫార్ములాస్ అన్ని సింగిల్ వీడియో చేశాను. పేమెంట్ వాళ్ళకైతే సిలబస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రివిజన్ క్లాసెస్లో ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఎందుకంటే క్విక్ క్లాసెస్ అని ఉన్నాయి కదా మన పేమెంట్ వాళ్ళకి, ఆ క్విక్ క్లాసెస్లో మొత్తం ఫార్ములాస్ అన్ని సింగిల్ వీడియోలో ఇచ్చేస్తాం. ఆ ఒక్క వీడియో వింటే చాలు, క్వశ్చన్ ఎలా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయొచ్చు. అక్కడ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది లాభము నష్టము. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, కొన్నది ఎంతకి, 72కి. ఎంతకు అమ్ముకున్నాడు, 80కి అమ్ముకున్నాడు. ఎక్కువ అమ్ముకున్నాడా తక్కువ అమ్ముకున్నాడా, ఎక్కువ అమ్ముకున్నాడు. ఎంత ఎక్కువ అమ్ముకున్నాడు, 8 రూపాయలకి ఎక్కువ అమ్ముకున్నాడు కాబట్టి 8 రూపాయలు అనేది లాభము. కొన్నదానికన్నా ఎక్కువ అమ్ముకున్నాడు కాబట్టి లాభము. సింపుల్ గా లాభం ఫార్ములా ఏంటి, అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల 80, కొన్న వేల 72 కాబట్టి 80 - 72 ఎంత, 8 రూపాయలు ఏంటి లాభము, బై కొన్న వేల ఎంత 72 ఇంటూ 100. ఇంటూ 100 అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. సింప్లిఫై చేస్తున్నా, 8 × 1 = 8, 8 × 9 = 72. సో 100/9. 100/9 లేకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది అనుకోండి ఆన్సర్. 100 దేంతో డివైడ్ చేస్తున్నా, 9తో. 9 1s 9, 1 0, అగైన్ 9 1s 9, రిమైండర్ 1. ఎలా రాస్తాము, 11 1/9. 11 1/9%. అంటే మొత్తం మీద వచ్చినటువంటి లాభ శాతం ఎంత అంటే 11 1/9% అనేది లాభం వచ్చింది.